ఆచి చికెన్ మసాలా. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన సంయుక్త దాడులపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సహా అగ్రనేతల్ని మట్టుబెట్టినంత మాత్రాన ఇస్లామిక్ రిపబ్లిక్ పతనం కాదని అక్కడి జనాలు అంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ను బలహీనపరచడానికి బదులు ప్రజల్ని మరింత ఏకతాటిపైకి తెచ్చాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ప్రజా ఆందోళనలను ఆసరా చేసుకుని ఇరాన్పై దాడులకు దిగిన అమెరికా, ఇజ్రాయెల్ అంచనాలు తలకిందులయ్యాయి. వారు ఊహించినట్టు ఇరాన్ పాలకులపై వ్యతిరేకత రాకపోవడమే కాకుండా అక్కడి ప్రజల్లో జాతీయ భావాన్ని మరింత పెంచాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇరాన్ నిఘా మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, జాతీయ భద్రతా మండలి చీఫ్ అలీ లారిజానీ, బసిజ్ వాలంటీర్ ఫోర్స్ అధినేత సులేమానీ సహా 10 మందికి పైగా కీలక సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులర్పించేందుకు లక్షలాదిగా ఇరాన్ పౌరులు వీధుల్లోకి వచ్చారు. తమ నేతలకు కన్నేటి వీడ్కోలు పలకటంతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రజా విప్లవం ద్వారా అధికారంలోకి వచ్చిన ఇరాన్ ప్రభుత్వం 47 ఏళ్లుగా ఎన్నో సవాళ్లను తట్టుకుని నిలబడ్డమే కాకుండా అపారమైన ప్రజా మద్దతు పొందిందని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్పై దాడులు జరిపిన మొదటి రోజు ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు లక్షలాదిగా వీధుల్లోకి రావాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పిలుపునిచ్చారు. ఆయన చెప్పినట్లుగానే ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పుడు ఇరాన్లో ఏ గుమ్మం వద్దకు వెళ్లినా ట్రంప్, నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రజలు చేసే నినాదాలే వినిపిస్తున్నాయి. ఇరాన్లో ఏ రాజకీయ నేత చేయలేనంతగా దాడుల ద్వారా అక్కడి ప్రజలను ట్రంప్, నెతన్యాహు మరింత ఐక్యం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. So when you have a nation that is even more united now, thanks to Trump has managed to unite Iranians more than any Iranian politician could ever do. When you have a nation like that, then if you have soldiers that fall, if you have leaders that are illegally assassinated, then they will be replaced. Iran has a very old civilization. It has a deep understanding of the fact that you need to survive and able to keep this civilization. And Iranians are not going to let their country to be balkanized. సవాళ్లు, సమస్యలు, దాడులు ఇరాన్కు కొత్త కాదని, నేతలను చంపినంత మాత్రాన వ్యవస్థలు స్తంభించిపోవని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు అంతిమంగా అక్కడి ప్రజల్లో మరింత జాతీయవాదాన్ని, ఐక్యతను పెంచాయని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.